టమాటా చారు చాలా ఈజీ ప్రాసెస్లో 5 మినిట్స్లో అయిపోయేలాగా చేసుకుందాము. ఇలా చేస్తే మీరు ఎవ్రీడే టమాటా చారు చేస్తారు, ఎందుకంటే ఏదో ఒక రసం అయితే ఉండాలి కదా. సో ఇదే ఎందుకు చేయొద్దు అని చెప్పేసి చేస్తారనమాట. అంత ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని కడిగేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగే పట్టుకుందాం, ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే మిక్సీ పట్టేసుకుందాము. ఇది జ్యూస్ చేద్దామని చెప్పి తీసుకున్నాను, చాలా జ్యూసెస్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఎండాకాలం అయిపోయింది, జ్యూస్ చేద్దాం అనుకునేసరికి ఎండాకాలం అయిపోయింది. ఇంకా ఇలా మసాలాలు మాత్రమే రుబ్బుకుంటున్నాను అనమాట. ఆ మిక్సీ చాలా పెద్దగా ఉంటుంది కదా, తీయడము పెట్టడము చాలా ఇబ్బంది అనిపించి అన్ని దీంట్లోనే చేసేసుకుంటున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకుందాము. కడాయి తీసుకుంటున్నాను, ఒక కడాయి తీసుకుంటున్నాను. చాలా ఈజీ అయిపోతుంది అనమాట. చిన్నపిల్లలు కూడా తినొచ్చు. అంటే రోజు చేసేసుకుంటాం అనమాట, మనం ప్రతిరోజు చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేసుకుందాం కొంచెం, ఇట్లా చూపించండి. నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా యూట్యూబ్ గురించి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. కొంచెం జీలకర్ర, ఆవాలు తినాలి. ఆవాలు సమ్మర్లో తక్కువగా తినాలి, వింటర్లో ఎక్కువగా తినాలి. హెల్త్కి మంచిది అనమాట అట్లా తింటే. 2 మిరపకాయలు వేసుకుంటున్నా, పొట్టి మిరపకాయలు. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా, చిల్లుతాయి. తర్వాత ఆనియన్ వేసుకుంటున్నా. తర్వాత కరివేపాకు వేసుకున్నా, చిల్లుతుంది. కరివేపాకు నేను ఇక్కడ కొనను అనమాట, ఊరు నుంచి అమ్మ తెస్తుంది. ఇంకా మళ్ళీ అమ్మ తెచ్చేంత వరకు అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకుంటా. అది అయిపోయిందంటే అమ్మకి ఎట్లా తెలుస్తుందేమో మళ్ళీ తీసుకొస్తుంది కరివేపాకు. అయింది కదా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత కారం పొడి కొంచెం తక్కువనే వేస్తున్నా, ఇది మస్తు కారం ఉంటుంది అనమాట, పట్టించింది. చాలా ఘాటు ఉంటుంది, మొత్తం అడుగుతుంది. 1 స్పూన్ ధనియా పౌడర్ చూపి ఇంట్లో, ఇక్కడ 1 స్పూన్ ధనియా పౌడర్. తర్వాత ఇది రసం పౌడర్ అనమాట. నూనెలే వేగాలి. ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ ప్యూర్ వేసేద్దాం. ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేసి పోసుకుంటాను. ఇందులో వాటర్ వేసేద్దాము, మంచిగా చిక్క అవుతుంది. సో ఇది బాగా మరగనివ్వాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్, టక్కున అయిపోతుంది. మరగనిద్దాం.